ప్రైమ్ టైమ్ న్యూస్ నేను డీటెయిల్స్ చూద్దాం. ప్రతిరోజు పేదలు సన్నబియ్యం తినాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ అన్నారు. రోజు పేదలు తెల్లబువ్వ తినాలని కాంగ్రెస్ రేషన్ పథకం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దొడ్డు బియ్యం పంపిణీ కారణంగా దళారుల మాఫియా పెరిగిపోయిందని అది అడ్డుకునేందుకే సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు సీఎం రేవంత్. మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం. మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టింది. మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లు మీ దగ్గర దాచిపెడితే ఎక్కడునే లెక్క చెప్పుండ్రి, లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు, వడ్లు ఇచ్చేటోడు లేడు. అదేవిధంగా ఈరోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో 3 కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం 10 రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి 30 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం, ఆలోచన చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం. 7,000 కోట్ల రూపాయల వడ్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం. ఇవాళకి 3,000 కోట్లకు సంబంధించిన వడ్లే వచ్చినాయి, కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు. దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈరోజు వండుకుంటలేరు, తింటలేరు. ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి. ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి. అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన, సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన, బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన, ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాదో, దీపావళి, సంక్రాంతి పండుగ కాదు, పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి. సన్న బియ్యం వండాలి, పేదవాడి కడుపు నింపాలి. ఆ బాధ్యత మేము తీసుకోవాలి. సోనియమ్మ నాయకత్వంలో ఆలోచన చేసినాం. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కళ హుజూర్ నగర్ గడ్డ మీద సాకారం కావడం మనందరి అదృష్టమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆహార భద్రత విషయంలో పేదలకు నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఇప్పుడు లభిస్తుందన్నారు. 3 రంగులతో కూడిన రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. రేపటి నుంచి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. 40 రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చినా ఎక్కువ మంది తినడం లేదు. అది 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోవడం, మళ్ళీ రీసైకిల్ కావడం, పౌల్ట్రీ ఫార్మ్లకు అమ్మడం, బీర్ కంపెనీలు తీసుకుపోవడం, ఇది మనం చూస్తున్న తతంగం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం. నేను గత పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ గా అనేక మార్లు పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. సమాజంలో మార్పు తెచ్చేందుకే P4 విధానం తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. ఉగాది రోజు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా విజయవంతమవుతుందన్నారు. పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. కుటుంబానికి ఆర్థిక స్వావలంబన అవసరమన్నారు. తెలుగు మొదటి పండుగ, అలాంటి పండుగ రోజున ఏ కార్యక్రమమైనా చేస్తే జయప్రదం అవుతుంది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈ రోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. భర్త ఆదాయం, భార్య ఆదాయం అడిగినప్పుడు ఒకటే సమాచారం, 180% భార్యల ఆదాయం ఎక్కువ ఉందంటే
ఈ ఉగాది పండుగ చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోతే P4 కార్యక్రమం ఉండేది కాదన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం స్వర్ణాంతం అవుతుందన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత బలమైన కార్యక్రమం చేయలేదన్నారు. తరం కోసం కష్టపడేవాడు నాయకుడైతే చంద్రబాబు రాబోయే 3-4 తరాల కోసం పాటుపడే వ్యక్తిని చంద్రబాబును పవన్ కొనియాడారు. దేశం మొత్తం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా 10 సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పావర్టీ నెరవేర్చేందుకు ఈ P4 పాలసీ అమలులోకి వచ్చింది. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు భద్రాచలం రాములవారి కళ్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కళ్యాణ పత్రికను సీఎంకు అందజేశారు. పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. తెలంగాణ రాష్ట్రం మిథున రాశి పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించిందని, దీంతో పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని బాచంపల్లి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారని, తెలంగాణలో వర్షాలకు ఇబ్బందులు లేవని, పంటలు అద్భుతంగా పండుతాయని అన్నారు. కొన్ని ఇబ్బందులుంటాయి. తుఫానులు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చు. లగ్నాధిపతి అష్టమస్థాన స్థితి వల్ల ఆర్థిక భారంగానే ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ పైసలు కొంత కావాలి. అందుకే వసుహు అనే అంటే సంపదను తీసుకొని వచ్చింది ఈ సంవత్సరం. కాబట్టి మీరు ఎలా చేసినప్పటికీ ఈ సంవత్సరం డబ్బనేటువంటిది ప్రజలకు వస్తుంది. ఈ సంవత్సరం ఒకే ఒక్క వాక్యంలో నేను చెప్పబోతున్నా, ఏమిటి అంటే ఈ సంవత్సరం ప్రజలైతే సంతోషంగా ఉంటారు. ధన ఏకాదశ అధిపతి రాష్ట్ర సంక్షేమం దిశగా దూసుకెళ్తోందన్నారు సీఎం రేవంత్. దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలన్నదే తమ ధ్యేయమని అన్నారు. ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా, అదేవిధంగా మన మిత్రులు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్, వేద పండితుల పంచాంగ పఠనం విన్నప్పుడు ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో, భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి హాజరయ్యారు. ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ నగరాభివృద్ధి, RRR వంటి అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని భట్టి విక్రమార్క తెలిపారు. విశ్వావసునామ సంవత్సరం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంతో, పాడి పంటలతో, మంచి వర్షాలతో, పారిశ్రామిక అభివృద్ధితో, ఎటువంటి ఇబ్బందులు లేని శాంతి భద్రతతో మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో, మంచి సంకల్పంతో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోగమించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుదర్శన హోమాన్ని నిర్వహించి పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. త్వరలో బీజేపీ రాష్ట్ర, జాతీయ కమిటీలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు. మానవత్వము, కులాలకు అతీతంగా ధనిక పేద తేడా లేకుండా అందరూ కూడా సామూహికంగా కలిసి మరి ఈ యొక్క సనాతన ధర్మంలో అందరం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి సందేశము మన హిందువుల పండుగల్లో మనం చూస్తున్నాం. ఈ యొక్క ఉగాది పండుగ సందర్భంగా మనమందరం కూడా మరి భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేయడం కోసము ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇప్పుడిప్పుడే మనము పోలింగ్ బూత్ కమిటీలు వేసుకున్నాము, మండల కమిటీలు వేసుకున్నాము, జిల్లా కమిటీ
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఇక మీదట రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలుపు తథ్యమని పంచాంగ శ్రవణంలో పురోహితులు వెల్లడించారు. ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని, మంచి ఫలితాలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ పంచాంగ శ్రవణంలో వేద పండితులు తెలిపారు. అనేటువంటివి రాజుల మధ్య ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రజాపాలన పైన దృష్టి పెట్టగా వీరి యొక్క యుద్ధాలే వీరి యొక్క సీటు కాపాడుకునేటువంటి పదవులు కాపాడుకునేటువంటి స్థితులే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు, స్వార్థపూరితమైనటువంటి బుద్ధి ఎక్కువగా పెరిగేటువంటి స్థితులు ఉంటాయి. ఉపనాయకులు 31 మంది సహాయ మంత్రులు, కానీ వారిలో 20 మంది శుభులైనప్పటికీ 20. వెల్కమ్ బ్యాక్. విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని నేతలు స్వీకరించారు. పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఏపీలో సకాలంలో వర్షాలు కురుస్తాయని సీఎం చంద్రబాబు అద్భుతమైన పాలన చేస్తున్నారని నాగఫణి శర్మ పంచాంగ శ్రవణంలో తెలిపారు. అంటే నువ్వు చేసిన పనికి అనుకూలముగానే ఫలం ఇస్తాడు. ఊరికే నువ్వు ఇంత పని చేసి ఇంత ఫలం కావాలంటే ఇవ్వడు ఆయన. నువ్వు ఇంత పని చేసావనుకో అంతా ఫలం ఇస్తాడు. అటువంటి యోగప్రదుడైనటువంటి సూర్యుడు ఈ వర్ష లగ్న జగల్ లగ్నాలను మనం ఈ సంవత్సరం సమీక్షించినట్లయితే రాష్ట్రములో చాలా సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక, రాజు మంత్రి మొత్తము నవనాయకులలో 4 శుభులు, 5 మంది కొంచెం అటు ఇటు ఉన్నారు. అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా. ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా ఫలాలు రావు నాయన, మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చేయండి. మేము జనవరి 1 జరుపుకుంటున్నాం, అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అలరించింది. ఉగాది వేడుకలు విచ్చేసినటువంటి జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారికి, అలాగే శాసన మండలి సభ్యులకి, శాసనసభ్యులకి, మరి అలాగే చైర్మన్స్ కి, ప్రభుత్వ అధికారులందరికీ కూడా పేరు పేరున నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మొదటిగా ఉగాది అంటే మనందరికీ కూడా తెలుగునామ సంవత్సరం అందరం అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా యుగానికి ఆది అని చెప్తారు. యుగం ప్లస్ ఆది ఉగాది. అలాంటి ఉగాది పర్వదినం సందర్భంగా అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలందరికీ హోంమంత్రి అనిత ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంలో ఎమ్మెల్యే కొనతాల కృషి ఎనలేనిదన్నారు హోంమంత్రి అనిత. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అమరావతి పనులకి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
కాంగ్రెస్ కు అవినీతి వైరస్ సోకిందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గతంలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ కు పింక్ వైరస్ సోకి తెలంగాణ ప్రజలు నష్టపోయారన్నారు. బీజేపీ పోరాటంతో పింక్ వైరస్ పీడ విరగడైందన్నారు. కొత్త సంవత్సరంలో దోపిడీ, దొంగతనాలు, ప్రజాప్రతినిధుల అవినీతి పెరిగిపోతోందని, విచిత్రమైన వింత వ్యాధి సోకుతోందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనను గమనిస్తే నిజమే అనిపిస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. విచిత్రమైన వ్యాధి సోకుతుందని చెప్పి పంచాంగవేత్తలు చెప్తున్నారు. ఆ విచిత్రమైన వ్యాధి తెలంగాణలో ఏంటంటే అవినీతి వైరస్. ఆ బడా నాయకుడి నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది కింది స్థాయి వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్ అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే. శాంతి భద్రతలకు పాటుపడుతున్న పోలీస్ యంత్రాంగానికి ప్రజలు సపోర్ట్ గా ఉండాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరంలో భారీ స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు కృషి చేసిన పోలీసులను మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం కోసం పోలీసులు కృషి చేయడం చాలా సంతోషమని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. నేర నియంత్రణలో భాగంగా కాటారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అత్యాధునిక కెమెరాలను పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎల్సీడీ స్క్రీన్ లో మానిటరింగ్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రానికి దీటుగా కాటారం సబ్ డివిజనల్ కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కొనసాగిస్తున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ఈరోజు సీసీ కెమెరాలకు సంబంధించి మంచి ఆలోచన, మంచి ప్రయత్నం మేము అందరం కూడా చూసినాం. నేరం చేయాలనే ఆలోచన ఉన్న నేరస్తులు ఎవరికి భయపడకుండా చేస్తూ ఉంటారు. ఎప్పుడు చేస్తారు? ములుగు జిల్లా కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ లో కూడిన మోడల్ బస్టాండ్ కు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మ్యాప్ రెడీ చేసినట్లుగా మంత్రి సీతక్క తెలిపారు. మారుమూల ప్రాంతమైన ఏటూరు నగరంలో బస్ డిపో ములుగులో షాపింగ్ కాంప్లెక్స్ తో కూడిన మోడల్ బస్టాండ్ ఏర్పాటుకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని మంత్రి సీతక్క కోరారు. ఈ మోడల్ బస్టాండ్ల ఏర్పాటుతో ఏటూరు నగరం డివిజన్ ప్రజల కళ సాకారం అవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు వరకు వచ్చి ములుగుకే వెళ్ళిపోతుంది కాబట్టి ములుగు ప్రజలకేం పెద్దగా దాని మూలంగా ఏదో కోల్పోయామని కాదు. బస్సు చివరి ఊరు వరకు రావాలా, చివరి ఊరు దాకా వచ్చి నిద్రపోవాలంటే. సంగారెడ్డి రామాలయంలో పేలాల లడ్డూల వేడుక ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ పేలాల లడ్డు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 7 దశాబ్దాలుగా ఈ పేలాల లడ్డు ఎగరేయటం ఆనవాయితీగా వస్తోంది. పేలాల లడ్డు ప్రసాదంతో పట్టణంలో భజన బృందంతో భారీ ఊరేగింపులో జగ్గారెడ్డి పాల్గొన్నారు. స్వయంగా భజన పాటలు పాడుతూ ఊరేగింపులో జగ్గారెడ్డి కనువిందు చేశారు. మన సంగారెడ్డి ప్రాంతంలో ప్రధానంగా సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఉగాది పండుగ రోజు నేను పుట్టక ముందు, మీరెవరు పుట్టక ముందు ఉగాది పండుగ రోజు సంగారెడ్డి పట్టణంలో శ్రీ రామ్నగర్ రామ్ మందిరే కాదు, సంగారెడ్డిలో ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో అన్ని గుళ్ళల్లో కూడా ఈరోజు ఈ పేలాల లడ్డూలు విగవేయడము ఆనవాయితీగా పిల్లలు, మహిళలు, పెద్దలు ఈ యొక్క పేలాల లడ్డులు అందుకోవడము ఇది ఏనాటిలో ఈ సాంప్రదాయం కొత్తగా తీసుకొచ్చింది కాదు. ఎవరైనా సరే లడ్డు కావాలంటే వచ్చి అందుకోవాల్సిందే. మరో 6 నెలల్లో తల్పగిరి రంగనాథ స్వామి ఘాట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి నారాయణ. ఉగాదిని పురస్కరించుకుని మంత్రి నారాయణ దంపతులు రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలోని పెన్నా ఘాట్ను పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 14-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే ఘాటు సైజ్ సరిపోవట్లేదు సార్, పెద్ద ఘాటు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేసాము.
దాన్ని అప్పుడు మొదలుపెట్టడం జరిగింది. సో ప్రభుత్వం మారటం వల్ల ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎస్పీ కార్యాలయంలో 50 మంది నక్సల్స్ లొంగిపోయారు. 50 మంది నక్సలైట్లు కలిసి లొంగిపోవడం ఇదే మొదటిసారని పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ సంస్కృతికి మహావృక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆయన హెగ్డేవార్కు నివాళులర్పించారు. 1956లో బీఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్షా భూమిని సందర్శించారు. భారత సంస్కృతి ఆధునీకరణకు ఆర్ఎస్ఎస్ మరిచెట్టు లాంటిదని ప్రధాని ఆర్ఎస్ఎస్ అంటే సేవకు పర్యాయపదమని తెలిపారు. पीढ़ी दर पीढ़ी उसकी संस्कृति के विस्तार, उस राष्ट्र की चेतना के विस्तार पर निर्भर करता है. हम अपने देश का इतिहास देखें तो सैकड़ों वर्षों की गुलामी, इतने आक्रमण, भारत की सामाजिक संरचना को मिटाने की इतनी क्रूर कोशिशें, लेकिन भारत की चेतना कभी समाप्त नहीं हुई. उसकी लौ जलती रही. ये कैसे हुआ? బీహార్ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం నాశనం చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేసి చూపించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ చేశారు. ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా లాలూ ప్రసాద్ యాదవ్ సొంత జిల్లా గోపాల్గంజ్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీపై ఘాటు విమర్శలు చేశారు. और पूरे बिहार में चारा घोटाला कर बिहार को देश और दुनिया में बदनाम करने का काम ఐపీఎల్లో సన్ రైజర్స్ రెండో ఓటమి చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టార్గెట్ ని ఢిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు ఆరంభంలో వరుస షాక్స్ తగిలాయి. అభిషేక్ వర్మ, ఇషాన్ కిషన్ సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. నితీష్ రెడ్డి డకౌట్ అవగా ట్రావిస్ హెడ్ 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనికేత్ వర్మ 74 పరుగులతో సన్ రైజర్స్ ని ఆదుకున్నాడు. క్లాసెస్ 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్స్ లో మిచెల్ స్కాట్ కు 5 వికెట్లు పడ్డాయి. కుల్దీప్ యాదవ్ 3, మోహిత్ శర్మ 1 వికెట్ పడగొట్టారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఓపెనర్ డూప్లెసిస్ కి దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేయగా మరో ఓపెనర్ ఫ్రీజర్ 38 రన్స్ చేశాడు. అభిషేక్ పోరెల్, స్టబ్స్ ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్స్ లో జీషాన్ అన్సారీ 3 వికెట్లను పడగొట్టాడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త తాగదు, నిజం తాగదు.